పాన్ ఇండియా డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కొడుకు ఎస్ఎస్ కార్తికేయ పెట్టిన ఓ వీడియో తాజాగా రాజకీయ రగడకు తెరలేపింది. ప్రగతి నగర్ ఏరియాలో అర్ధరాత్రి 2ంటికి షూటింగ్ చేస్తున్న సమయంలో దోమల కారణంగా ఆయన, వారి హీరో అండ్ యూనిట్ మొత్తం తీవ్ర ఇబ్బందికి గురైనట్లు తెలుస్తుంది. దీంతో వారందరి పాటలను కార్తికేయ ఓ ఫన్నీ ప్రమోషనల్ వీడియోగా చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో రాజమౌళి కొడుకు చేసిన పని ఇప్పుడు రాజకీయ చర్చకు దారితీసింది. కొందరు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పాలన వచ్చాక నగర పారిశుద్ధ్యం పూర్తిగా అటకెక్కిందని, అందుకే సిటీలో దోమలు పెరిగిపోయి సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఇబ్బందులు పడుతున్నారని ఆ కార్తికేయ వీడియోని మరింత వైరల్ చేస్తున్నారు. దీంతో కార్తికేయ చేసిన సినిమా ప్రమోషన్ కాంగ్రెస్ నేతలకు పెద్ద పరేషాన్గా మారింది. జనరల్గా నాన్న సినిమాలు టీంలోనో లేదా తెర వెనక మాత్రమే ఉండే కార్తికేయ ఇలా ఇప్పుడు యాక్టివ్గా సోషల్ మీడియా ప్రమోషన్స్ చేయడానికి కారణం తానే స్వయంగా ఓ సినిమాను ప్రొడ్యూస్ చేయడం. రీసెంట్గా ప్రేమలు అనే మలయాళం మూవీని డిస్ట్రిబ్యూట్ చేసి బాగా లాభాలు సంపాదించిన కార్తికేయ ఈసారి మలయాళం యాక్టర్ అయిన ఫాహిద్ ఫాజిల్నే హీరోగా పెట్టి ఓ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఇక ఆ సినిమా షూటింగ్ సమయంలోనే కార్తికేయ అండ్ టీం ఇలా దోమల బారిన పడ్డారు.